ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రత్న ప్రజెంట్ మనం జగిత్యాలలోని వివేకానంద గ్రౌండ్స్ లో ఉన్నాం. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభా ప్రాంగణానికి రాబోతా ఉన్నారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఏదైతే హెలికాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకుంటారు. జగిత్యాలకు చేరుకున్న తర్వాత ఆయన ఏదైతే జగిత్యాల కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద వచ్చి దిగిన తర్వాత ఆయన అక్కడ నుంచి నేరుగా జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్తారు. అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ప్రజెంట్ మనం జగిత్యాలలో సభ జరిగేటటువంటి ప్రాంగణం వద్దున్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు, భారీగా ఏర్పాట్లను కూడా ఒకసారి మనం చూడొచ్చు. భారీ ఎత్తున కట్అవుట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా జగిత్యాల మొత్తం కూడా ఎక్కడ చూసినా గులాబీమయంగా మారినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. సంవత్సరం కాలం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జనం మధ్యలోకి రాబోతా ఉన్నారు. భారీ బహిరంగ సభను నిర్వహించబోతా ఉన్నారు. ఈ సభను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, దాంతో పాటుగా ఉమ్మడి కరీంనగర్ నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. 1,00,000కు పైగా జనం వచ్చే విధంగా జన సమీకరణను పార్టీ నేతలు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే జనం కూడా ఈ యొక్క ఏదైతే ప్రాంతానికి రావడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. 1,00,000 మంది వరకు కూడా జనం వచ్చే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు ప్రణాళికలు చేశారు. దాంతో పాటుగా జన సమీకరణకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనము స్టేజ్ ను కూడా చూడొచ్చు. స్టేజ్ ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున స్టేజ్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. వేదిక పైన కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు మాత్రమే అనుమతి ఉంది స్టేజ్ మీద కూర్చోవడానికి. మిగతా జిల్లాల నుంచి వచ్చేటువంటి నాయకులకు అనుమతి లేదంటూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలకు మాత్రమే ప్రాధాన్యతను వేదిక పైన కల్పించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే మనం చూస్తూ ఉన్నాము, గత 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కేవలం 2 బహిరంగ సభలు మాత్రమే పెట్టినటువంటి సందర్భం. ఇది 3వ బహిరంగ సభగా మనం చెప్పవచ్చు. ఒకటి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి గత సంవత్సరం నిర్వహించగా, దాంతో పాటుగా అంతకుముందు నల్గొండ జిల్లాలో అటు కృష్ణానది నీళ్ళ జలాల పంపిణీకి సంబంధించినటువంటి అంశం పైన సభ పెట్టడం జరిగింది. 3 నెలల క్రితము మరోపక్క మీడియా సమావేశం నిర్వహించినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. గత 2.5 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత 4 సార్లు మాత్రమే మీడియా ముందుకు కావచ్చు, ప్రజల ముందుకు వచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఈ సభలో ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది మాత్రం కొంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఆయన మనం మాట్లాడతారా, దాంతో పాటుగా ఏదైతే వైఫల్యాలపైన ప్రధానంగా ఏదైతే ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ ప్రజా ఆశీర్వాద సభలో జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీని విడినటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఈరోజు గులాబీలో ఏదైతే ఈరోజు గులాబీ పార్టీలో చేరబోతున్నారు అనేది కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. దాంతో పాటుగా మనం చూడాలి, ఉత్తర తెలంగాణ మొత్తం ఈరోజు హీట్ పాలిటిక్స్ నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఒక పక్క మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే జగిత్యాలలో మీటింగ్ పెట్టడం జరిగింది, మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి అటు మేడిగడ్డ పర్యటనకి వెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కానీ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, మేడిగడ్డ ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభలో ప్రస్తావించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఆ బహిరంగ సభలో కూడా మాట్లాడే అవకాశం సందర్భంగా ఎలాంటి ప్రస్తావన, ఎలాంటి అంశాలు మాట్లాడబోతా ఉన్నారు, ఎలాంటి కౌంటర్స్ ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత తెలంగాణ రాష్ట్రంలో హీట్ పాలిటిక్స్ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ సభా ప్రాంగణానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకోవడం జరిగింది. 4:45 అటు ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బయలుదేరుతారు. అక్కడి నుంచి జగిత్యాలకు చేరుకున్న తర్వాత అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకొని ఉమ్మడి కరీంనగర్
నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఓవరాల్గా 8 గంటల వరకు కూడా ఈ సభ ముగిసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద జగిత్యాల వద్ద నుంచి కూడా తాజా పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. భారీ ఎత్తున 1,00,000కు పైగా కూడా జనాభా ఈ సభకు హాజరయ్యే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రత్న ఎస్ వంశీకృష్ణ, ప్రధానంగా అక్కడికి భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనుకోవచ్చు? భద్రత దృష్ట్యా ప్రధానంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? జగిత్యాలకు సంబంధించి కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉండకుండా ఉండేటందుకు కూడా ఈ సభకు నిర్వహించేటువంటి కూటవేత దూరంలో ఏవైతే గ్రౌండ్స్ ఉంటాయో, ప్రత్యేకంగా ఖాళీ స్థలాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఏదైతే పార్కింగ్ కి కేటాయించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అక్కడ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ వరకు నడిచి వచ్చే విధంగా కూడా ఏదైతే రావాలని కూడా పార్కింగ్ చేసుకున్న తర్వాత వాహనాల దారులకు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సూచించడం జరిగింది. జగిత్యాల పట్టణం మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము 1,00,000కు పైగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓవరాల్ గా కూడా 1,00,000 మందికి పైగా జనం వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సభను బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కూడా చూస్తోంది. ఈ సభ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభలు నిర్వహించాలి, ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించాలి, రాబోయే ఎన్నికలకు ఇక్కడి నుంచే నాంది పలకాలి అన్న ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఈ సభ అనంతరం మే మొదటి వారంలో వరంగల్ జిల్లాలో కూడా సభ నిర్వహించాలి. దాని తర్వాత ప్రతి జిల్లాలో కూడా సభలు నిర్వహించాలి, నియోజకవర్గాల వారీగా కూడా నిర్వహించాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేస్తా ఉంది. దాంతో పాటుగా ఈ సభ ద్వారా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా కమిటీలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రత్న ఇప్పటికే మీ వెనక వింటుంటే అర్థమవుతుంది సభకి సంబంధించిన ఏర్పాట్లు కానీ లేదంటే కార్యకర్తలు ఏ విధంగా అయితే ముందు కొనసాగుతున్నారు కూడా తెలుస్తుంది. ఏ సమయానికల్లా అక్కడ కేసీఆర్ చేరుకుని మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? 6 నుంచి 6:30 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభా ప్రాంగణానికి వస్తారు. వచ్చిన తర్వాత ముందుగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు అటు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతోపాటుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరో ఒక నాయకుడు మాత్రం మాట్లాడే అవకాశం ఉంటుంది. తదుపరి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత జీవన్ రెడ్డి మాట్లాడతారు. జీవన్ రెడ్డి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడతారు. పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం మొత్తం కూడా కంప్లీట్ కావడానికి కనీసం ఒక ఏదైతే 8-8:30 వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా కొంత ఎండ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున ఏదైతే సభా ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. రత్న ప్రధానంగా కేసీఆర్ చేరుకున్నాక ఎటువంటి అంశాల గురించి ప్రస్తావించే అవకాశం ఉందనుకోవచ్చు వంశీకృష్ణ? ఎందుకంటే కాంగ్రెస్ కి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందనుకోవచ్చు? మనం చూస్తూ ఉన్నాము గత 2.5 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలపైన 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం, నీటి పారుదలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే ఇల్లు కూల్చివేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ భూముల ఆక్రమణకి పాల్పడుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజుల నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంది. వీటన్నిటిపైన అన్నిటి అంశం పైన మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలపైన మాట్లాడే అవకాశం ఉంటుంది. తదుపరి పార్టీ కార్యాచరణ పైన ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది కూడా చాలా ఆసక్తిగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వంశీకృష్ణ, ప్రధానంగా కేసీఆర్ ఇంతకు ముందు ఎప్పుడు బహిరంగ సభల్లో పాల్గొన్నా ఎప్పుడు మాట్లాడాల్సిన అవకాశం వచ్చినా కానీ రేవంత్ పేరు డైరెక్ట్ గా ప్రస్తావించలేదు. మరి ఈసారైనా రేవంత్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేసే క్రమంలో ఆయన పేరుని ప్రస్తావించి మాట్లాడే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే మనం పలు దఫాలుగా ఏదైతే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్స్ సందర్భంలో కూడా, పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావన తీయలేదు. తర్వాత నల్గొండకు సంబంధించినటువంటి సభ నిర్వహించారు కృష్ణా జలాల అంశం పైన, అక్కడ రేవంత్ రెడ్డి ప్రస్తావన లేదు. తదుపరి 2 సార్లు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అన్నారే కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు కూడా తీసుకొచ్చే అవకాశం మాత్రం లేదని చెప్తా ఉన్నారు పార్టీ క్యాడర్. కేవలం ప్రభుత్వ వైఫల్యాలపైన కాంగ్రెస్ పార్టీ
తీసుకున్నటువంటి నిర్ణయాలపైన దాంతో పాటుగా కేంద్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉంది అని చెప్తా ఉన్నారు. తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవం కోసం పోరాటం చేయబోతున్నామంటూ మరోసారి పిలిపించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 3 రోజుల క్రితం కేటీఆర్ మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చే ఆలోచన తిరిగి తమకు ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. అందుకనే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చబోతున్నారా అనే ప్రకటన ఈ వేదికపై నుంచి చేయబోతున్నారా అనేది కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు.